నమస్తే, నేను విజయారెడ్డి. రాజకీయాలు ఎంత ఘోరంగా దిగజారిపోయినాయి అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ దిక్కుమాలిన సాంప్రదాయము తెలంగాణకు కూడా వచ్చిందనుకోండి. నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు బాలకృష్ణ కేసు గురించి అందరికీ తెలిసిన విషయమే కదా. ఆయన ఇంట్లో కాల్పుల సంగతి ఇదంతా కూడా అప్పట్లో ఇది కేసు కాకుండా పెద్దగా ఆయనకు ఏ వివాదంలో ఇరుక్కోకుండా, ఆయన జైలుకోకుండా, ఊచలు లెక్క పెట్టకుండా పెద్ద మనసుతోటి ఆ రోజు ఆ పెద్ద ఆయన దీన్ని సీరియస్గా తీసుకోకుండా దీన్ని అట్లా త్రుటిలో తప్పించారు పెద్ద మనసుతోటి అనేది చాలా సందర్భాల్లో. ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా ఆయన మెంటల్ సర్టిఫికేట్ తోటే కొనసాగుతున్నారు. అంటే ఆయనకు ఆ శిక్షలు తప్పించుకోవడానికి అనేది జనరల్గా ప్రతిసారి కూడా ఈ అంశం తెరపైకి వస్తుంటుంది అన్నట్టు. సో దీన్ని తట్టుకోలేక ఏం చేసిరంటే టీడీపీ అనేది ఒక వికృత చర్యకు పాల్పడింది. ఎంతసేపు తిప్పి 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 మహిళల చుట్టూ రాజకీయం చేయడమే, మహిళలను ఘోరంగా దిగజార్చి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం, అది పదే పదే మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఏది ఆ రోజు ఆ కేసుకు సంబంధించిన విషయం గురించి చాలా సందర్భాల్లో వైసీపీ వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఏదో ఒక సందర్భంలో అది బాలకృష్ణకి సంబంధించిన ఆయన ఎప్పుడైతే వైరల్గా మారుతాడో, ఒక వైరల్ కంటెంట్గా మారుతాడో ఆ నేపథ్యంలో ఎప్పుడు కూడా ఆ ఇష్యూ తెరపైకి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇది తట్టుకోలేక టీడీపీ ఒక నీచ నికృష్టానికి పాల్పడిన విధానం ఏంటంటే వైఎస్ భారతి పైన కూడా చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలో సీఎంగా ఉన్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డితో ఆమెకి ఏదో విభేదాలు వచ్చి ఇక నేను ఆయనతో ఉండలేను అని చెప్పి ఈమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళితే ఆయన పెద్ద మనసు చేసుకొని సో నాకు ఆ ఫ్యామిలీతోటి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయన ఫోన్ చేసి ఆయన వైఎస్ గారితో చేసి అది ఎఫ్ఐఆర్ కాకుండా చూసిండు. ఫ్యామిలీ అన్నప్పుడు ఇవన్నీ కామన్ అని చెప్పిండు అని చెప్పేసి ఆయన చాలా పెద్ద మనసు చేసుకోవడం వల్ల ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ తెరపైకి రాకుండా పరువు కాపాడిన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనము సోషల్ మీడియాలో వస్తున్న విధానం చూస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళు ఏదో 2 ఛానళ్ళ మీద కేసు పెట్టిరేమో కానీ ఆల్మోస్ట్ మొత్తం కూడా ఈరోజు ఎక్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మొత్తం నానుతున్న అంశం చూస్తున్నాం. నిజంగా వీళ్ళకి ఇంత పెద్ద మనసు ఉందా? ఒకవేళ ఆ ఇష్యూ జరిగిందా? ఎంత తెలివిగా ఈ సబ్జెక్ట్ను తెరపైకి తీసుకొచ్చారంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ అడుగుతారు కదా, ఒకవేళ నిజంగానే వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఏదైనా వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటే, కేసు దాకా పోయి ఉంటే అది ఎఫ్ఐఆర్ ఎక్కడా అని అడుగుతారని చెప్పేసి ఏంటంటే ఎఫ్ఐఆర్ కాకుండానే చంద్రబాబు నాయుడు కాపాడిండు అని చెప్పేసి తెలివిగా మ్యానిపులేట్ చేస్తూ ఈరోజు ఎక్స్పోజ్ చేస్తున్న వైనం ఎంత దిగజారిన వైనం అనుకోవాలి చెప్పుండ్రి. నిజంగా అంత పెద్ద మనసే చంద్రబాబు నాయుడికి ఉంటే నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడతలేను, నేను కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడుతున్నాను. నిజంగా ఆనాడు వైఎస్ నిజంగా జరిగి ఉంటే అంటే వాళ్ళు చెప్తున్న విధానంలో నేను చెప్తున్నాను, అంత పెద్ద మనసే ఉంటే మరి సేమ్ అదే జానర్లో ఈరోజు వాళ్ళ ఇంట్లో జరిగిన ఏవైతే చిన్న డిస్టర్బెన్స్ ఉందో ఆ అంశాన్ని సాకుగా తీసుకొని ఇప్పటికీ కూడా సభలు సమావేశాలలో కూడా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ని ఈరోజు పబ్లిక్ సమస్యగా ఎందుకు తెరపైకి తెస్తారు? దీనికి సమాధానం చెప్పగలుగుతారు? సరే, అది వాళ్ళ కుటుంబ సమస్య, అది ఆస్తుల గురించి అయినా, పదవుల పంపకాల గురించి అయినా, మరి అది వాళ్ళ కుటుంబ సమస్య అని వాళ్ళ గౌరవాన్ని కాపాడకుండా ప్రతిసారి అదే అంశాన్ని చేసుకొని మన 2024 ఎలక్షన్లో కావచ్చు, రేపు జరగబోయే మళ్ళీ 2029 ఎలక్షన్లో ఇదే ప్రధాన ఎజెండాగా ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారు? ఒక చెత్తనంతా డంప్ క్రియేట్ చేసుకొని ఆ డంప్నే ప్రజల మీదకి వదిలే ప్రయత్నం చేస్తున్నారు కదా. మళ్ళీ మీరు చాలా సహృదయం గలవారని ఎట్లా చాటుకుంటారు? వైఎస్ వివేకాకు సంబంధించిన మర్డర్ విషయంలో కావచ్చు, అది ఏం జరిగింది అనేది అంతా తెలుసు. ఎవరు చేపించుంటారో కుటుంబ సభ్యుల్లో ఏం జరిగింది అన్నప్పుడు తెలిసినప్పటికి కూడా దాన్ని ఏమంటారు చిలువలు పలువలుగా చేసి దాన్ని పోస్టర్లు వేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎంత జుగుప్స కలుగుతుంటుంది. సో ఇక్కడ ఏంటంటే తను దీని మీద చర్య తీసుకోవడానికి వైఎస్ భారతిరెడ్డి సిద్ధమైంది. మామూలు ఉండకూడదు వీళ్ళ మీద చర్యలు. నిజంగా ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్నామని బయటికి లాక్కొచ్చి ఇప్పుడు ఒక చెత్తనంతా
బాలకృష్ణని కాపాడుకోవడానికి ఈరోజు బాలకృష్ణ మీద అపవాదు కాదు, అది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, అందరికీ తెలిసిన విషయమే కదా. కొత్తగా ఇప్పుడు అది రూపు మాపి ఈ కొత్తగా ఇప్పుడు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారంటే ముందు మొత్తం ఏ రకంగా విలువలు దిగజారిపోయినాయి అని అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు దీన్ని ఖండించాల్సినంత అవసరం లేదా? కనీసం ఆయనకు రాజకీయ అనుభవమే నాకు ఇంత ఉందంట. రాజకీయ అనుభవంతో పాటు ఆయనకు వయసు కూడా చాలా పెద్దదే కదా. కానీ ఆ వయసుకు తగ్గట్టన్నా కూడా నిజంగా ప్రవర్తించి ఉంటే ఎవరన్నా ఆయన దృష్టికి అయితే రాకుండా ఉండవు కదా. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేస్తున్న పాయింట్ కూడా చంద్రబాబు నాయుడు గారే చాలా సహృదయంతో వాళ్ళ కుటుంబ విషయము బయటికి రాకూడదని చెప్పి కుటుంబంలో ఇవన్నీ కామన్ అని చెప్పి ఆయన సర్ది చెప్పి పంపించాడు. లేకపోయి ఉంటే ఎట్లా ఉంటుండే పరిస్థితి అనేసి మాట్లాడు. నిజంగా ఆ కుటుంబంలో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఈ ఇష్యూ జరుగుంటే ఈ పాటి కూరుకునే వాళ్ళ? ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడతానని ఆయన అనుకున్నాడో ఆ రోజే వీళ్ళకున్న ఈనాడు పత్రిక కావచ్చు, వీళ్ళకున్న ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఎన్ని రాసేవాళ్ళు. ఈరోజు కొత్త పలుకులో ఎంత దరిద్రమైన చెత్త పలుకులు పలుకుతున్నారో చేస్తున్న నేపథ్యంలో ఆ రోజు మరి ఈ అంశాలు ఎందుకు రాలేదు? కావలసుకొని ఇప్పుడు ఓహో అది వచ్చింది కాబట్టి దానికి కౌంటర్గా ఇది వచ్చింది. నిజంగా కేసు పెట్టాల్సింది ఆ ఎవరైతే దాన్ని పబ్లిష్ చేసిరో, మీన్స్ ఎవరైతే ప్రసారం చేసిరో ఆ సదరు యూట్యూబ్ ఛానల్స్ ఇంకొక వాటి మీద కాదు, డైరెక్ట్గా నిజంగా కేసు అంటూ పెట్టాల్సింది ఎవరి మీద అంటే జనాలు మాట్లాడుతున్న మాట, ఆవేదనతోటి మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలి అని మాట్లాడుతున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఖండించాలి కదా అనేసి ఆ రోజు అసెంబ్లీలో ఏదో జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గుక్కపట్టి ఏడ్చిన విధానం చూసినాం కదా. ఎవ్వరు కూడా మహిళలని అనడానికి, అది టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా, అది ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా కూడా మహిళని కించపరిస్తే ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించవద్దు, దాన్ని టాలరేట్ చెయ్యొద్దు అనేసి కదా అందరూ మాట్లాడింది. కానీ మరి ఈరోజు ఇంత నీచానికి దిగజారి ఈరోజు ఈ వేస్తున్న పోస్టుల గురించి మరి ఏం సమాధానం చెప్తారు? నిజంగా కేసు పెట్టాల్సింది ఎవరిపైన అంటే బాజాప్తా చంద్రబాబు నాయుడు గారి మీదనే వైఎస్ భారతమ్మ కేసు పెట్టాలి, అప్పుడు కానీ అర్థమవుతుంది.